Hello, good evening. Welcome to ARS News Channel. పవన్ కళ్యాణ్ కు హైకోర్టు షాక్. సర్కార్ డబ్బుతో వీరమల్లు ప్రమోషన్పై ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. తన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధుల్ని వాడుకున్న వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో తన సినిమా హరిహర వీరమల్లుకు ప్రమోషన్ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ప్రజాప్రతినిధిగా ఉంటూ తన హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు, లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని, సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు. సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్, భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని, మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదనే నిబంధన పవన్ కళ్యాణ్కు తెలియదా అని ప్రశ్నించారు. ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన తప్పును బహిరంగంగానే అంగీకరించారని విజయ్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉంటూ నిబంధనలు తుంగల తొక్కి అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎస్కు, ఏసీబీ డీజీకి కూడా లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు జాబితాలో సీబీఐ, ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ నిధులతో హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ చేసుకోవడం, తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకున్నట్లు చెప్పుకోవడం వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఇటీవల సుస్మిత కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై తన తండ్రి చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వంభర సినిమాకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. సుస్మిత తన సోదరుడు రామ్ చరణ్తో కలిసి పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక టీవీ షోలో సుస్మిత చేసిన వ్యామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం గురించి యాంకర్ సుధీర్ అడిగినప్పుడు మేమంతా చిన్నప్పటి నుండి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లమని చెప్పారు. అయితే తనకి రామ్ చరణ్కి మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ బాబాయ్ అని సుస్మిత నవ్వుతూ చెప్పారు.